పెట్టిన చేతికే సున్నం పెట్టారు. పిలిచి పని ఇచ్చిన యజమాని ఇంటికే అదను చూసి కన్నం వేశారు కేటుగాలు. పెళ్లి పనులో భాగంగా విదేశాలకు వెళ్తూ ఇంటి తాళాలు అప్పగిస్తే యజమాని లేని సమయాన్ని అవకాశంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు మొత్తం ఊడ్చేశారు. దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో దోపిడి దొంగలను వెంటాడి రైలులో వెళ్తున్న దొంగలను మార్గం మధ్యలో పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో సంచలనం సృష్టించిన 5 కోట్ల రూపాయల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు వందలాది సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితులను సిటీ ఫక్కీలో వెంటాడి చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీ ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో గాలించి ఢిల్లీ వైపు వెళ్తున్న దుండగులను రైల్లోనే పట్టుకున్నారు. రైల్వే పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని విచారించగా గ్యాంగ్ కి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కూడా ఈ గ్యాంగ్ పనే అని వెల్లడైంది. హిమాయత్ నగర్ లో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ కేడియా తన కుమార్తె వివాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. వ్యక్తిగత పనులు ఎక్కువ కావడంతో కొంతమంది పని వాళ్లను నియమించుకోవాలని కూడా భావించారు. గతంలో తన ఇంట్లో వంటవాడిగా పనిచేసి మానేసిన బీహార్కు చెందిన సుశీల్ ముఖియాను పిలిపించాడు. పెళ్లి పనులు మరీ ఎక్కువగా ఉండడంతో సుశీల్ తన సహాయం కోసం అంటూ వెస్ట్ బెంగాల్కు చెందిన బసంతి ఆర్తితో పాటు ఢిల్లీలో ఉంటున్న మొహులు ముఖియాను పిలిపించుకున్నాడు. పని పేరుతో వీళ్ళని పిలిచిన తర్వాత దోపిడీకి స్కెచ్ వేశారు. కేడియా కుటుంబం పెళ్లి పనుల్లో భాగంగా దుబాయ్ వెళ్లడంతో ఇదే అవకాశంగా భావించి ఈ నెల 10న అర్ధరాత్రి తర్వాత సుశీల్, బసంతి, ముఖియా ముగ్గురు కలిసి ఇంట్లో ఉన్న బంగారు, డైమండ్ ఆభరణాలు, నగదు చోరీ చేసి పరారయ్యారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అనుమానించిన మరో మనిషిని అభయ్ యజమాని కేడియాకు తెలియజేశాడు. యజమాని సూచన మేరకు అభయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు కేడియా ఇంటితో పాటు చుట్టుపక్కల వీధుల్లోని వందల సీసీ కెమెరాల ఫుటేజీలను టెక్నాలజీ సాయంతో జల్లెడపట్టారు. వ్యాపారి రోహిత్ కేడియా ఇంట్లో 16 మంది వరకు పని వాళ్లు ఉన్నారు. సెక్యూరిటీతో పాటు 4 కుక్కలు కూడా ఉన్నాయి. కొత్తవారు ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో పనిచేసే వారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానించారు. సీసీ ఫుటేజ్లో 3 పని వాళ్లు బ్యాగులు తీసుకుని వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు పోలీసులు. బ్యాగులు పట్టుకెళ్తున్న వాళ్లు తమ వద్ద పనిచేస్తున్న వాళ్లేనని కేడియా చెప్పడంతో వారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. నిందితులు మొబైల్ ఫోన్లు వాడకపోవడంతో ఆచూకీ తెలుసుకోవడం కొంత ఆలస్యమైంది. చోరీ సొత్తు బ్యాగుల్లో తీసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు 3 పోలీసు బృందాలు భోపాల్, నాగ్పూర్, పాట్నాకు చేరుకున్నాయి. నిందితులు ఇంకా ట్రైన్లోనే వస్తున్నారని గుర్తించిన పోలీసులు జీఆర్పీ అధికారుల సాయంతో ట్రైన్ బోగీల్లో వెతికారు. నాగ్పూర్ సమీపంలో ఓ బోగీలో కూర్చుని ఉన్న 3 నిందితులను సినిఫక్కీలో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 5 కోట్ల విలువైన 710 గ్రాముల డైమండ్ నగలు, కిలోన్నర బంగారం నగలు, 215 గ్రాముల వెండి, 1936 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కేడియా ఇంట్లో చోరీ చేసిన నిందితులు బీహార్లోని ముధుబని జిల్లా బీరూల్ కి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలోని వాళ్లంతా చోరీలు చేయడమే వృత్తిగా పెట్టుకుంటారట. బాగా డబ్బున్న వారి ఇళ్లలో పని మనుషులుగా చేరి యజమానితో నమ్మకంగా ఉంటూనే ఇల్లుగుళ్ల చేయడంలో ఎక్స్పర్ట్ అంటున్నారు పోలీసులు. పని చేస్తున్న ఇంట్లో యజమానులు నగలు, డబ్బులు ఎక్కడ పెడతారో గుర్తించి యజమానులు ఇంట్లో లేని సమయంలో పక్కా ప్లాన్తో దోపిడీ చేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే చంపేందుకు కూడా వీరు వెనకాడ భయంకర మనస్తత్వం ఉన్నవారని పోలీసులు చెప్తున్నారు. గతేడాది హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులను ఈ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం పట్టుబడ్డ నిందితుడు మొహలు ముఖియా వృద్ధురాలిని హత్య చేశాడని తేలింది. ఇతనిపై ఢిల్లీలో కూడా మరో 2 చోరీ కేసులు ఉన్నాయి. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి తమను పట్టుకుంటారని తెలిసి నేరగాళ్లు ఫోన్లు కూడా వాడకుండా చోరీలు చేస్తుంటారని చెప్తున్నారు పోలీసులు. ఇంట్లో పని వాళ్లను నియమించుకునే ముందు ఖచ్చితంగా సర్వెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పని వాళ్ల వివరాలను స్థానిక పోలీసులకు అందిస్తే వెరిఫికేషన్ చేసి ఇస్తారని, యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తరహా దోపిడీలు జరుగుతున్నాయని హెచ్చరించారు.